వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు, నిన్న మంత్రాల వీడియో పార్ట్ 2 చేస్తామని చెప్పినాం కదా. అయితే వీడియో కింద మస్తు కామెంట్స్ ఏమొచ్చినాయంటే, వద్దు వద్దు ఇదే సిరీస్ కంటిన్యూ చేయండి, లత ప్రెగ్నెంటో కాదో మాకు తెలియాలి, మీరు ఇదే సిరీస్ పెట్టండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి దోస్తులు. ఇక మీ కోరిక మేరకు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 54 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే, ఎక్కడ పరక్కనే పెట్టి నిలుసుండి చూస్తావు? కాదు కాదు, నిలుసుండి చూసుడు కాదయ్యా. ఒకసారి లతకు ఫోన్ చెయ్యి, లేకపోతే మన కొడుకన్న ఫోన్ చెయ్యి. ఎందుకే ఇంత పొద్దుగాల, ఏమైంది నీకు? ఏ కాదు, అదేందో చూసుకుంటానన్నది. ప్రెగ్నెంటో కాదో ఆ ముచ్చట తెలుసుకోవడానికి చెయ్యి అని అంటానా. అయ్యో, గింత పొద్దుగాలనే లేచిర్రంటావా? ఒకసారి చెయ్యనీకి ఏమైతుంది? నీకేమన్నా నొత్తందా ఇప్పుడు చేయడానికి? నీకైతే మొత్తం బరువే అవుతుంది, మరి నాకైతే అర్థమైతలేదు. ఇంత పొద్దుగాల ఎత్తే వాళ్ళు ఏమనుకుంటారో అని నా భయం. నువ్వైతే బోళ్ళు తోంపో, తోమినాక ఎద్దు గాని. నువ్వేం చెప్తానో అటేనే ఉన్నావు కదా, తోంపో. గా బోళ్ళు తోముతా అరేవలన్నా మొగోళ్ళు. ఏమైతుంది? ఫోనైతే ఈ ముందుగల ఏమైంది అల్లుడు, పొద్దుగాలనే లేచినావు? ఇక నాకు రోజు అలవాటే మామయ్య ఈ టైము, అందుకే ప్రొద్దున్నే లేచిన. ఆఫీస్ కోత కదా, అందుకే ఇక నిద్ర పడతలేదు అదే టైంకు, అందుకే లేచి ఇటు బయటకు వచ్చిన. సరేతి, నేను పోయి పాలు పట్టుకత్తా. బిడ్డ ఇంకా లేవలేనట్టుంది కదా. లేవలేదు. సరేతి, పాలు పట్టుకత్తా, అత్త షాయి పెడుతుంది. పోయిరాపో మామయ్య. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, మంచిగా ఆరాంసు ఉన్నది. ఒకటే ఇల్లుడా. పొద్దుగాలని నాకెవరో ఫోన్ చేస్తారు. హలో, ఏమైందే అమ్మా, గింత పొద్దుగానే చేసినావు? ఇంకా లేవలేదే, అది నేనే ఇప్పుడు లేచిన. ఇక లేపుతా. అయ్యో, అది మా అబ్బాయి చూసుకుంటారేమో. గివారు దాకా వన్నదా? లేపో లేపో, అవ్వగారింటికి పోతే బాగానే సుఖం వచ్చింది. ఇక ఈడ వండకపోతే ఏం పని ఉంటుంది, వాళ్ళ అమ్మనే మొత్తం చేసుకోవట్టే. సరే సరేతి, నేను చూసుకున్నాక నీకు ఫోన్ చేస్తుంది. నువ్వెందుకు అంతగా నా ఆగమవుతావు? లేపు, లేపి చూసుకోమని నాకు ఫోన్ కొట్టు జల్ది. సరేతి అమ్మా, ఉండు. మాకంటే ఎక్కువ మా అమ్మకే పాపం ఆగుతలేదు. ఇక మనవడో మనవరాలు వస్తుంది అని మా అమ్మకు సంబరం అవుతున్నట్టున్నది. పొయ్యి లేపుతా. లత, ఓ లత, ఇంతసేపు పడుకున్నావేందే, లేవు? ఓ బావా, అది ఇప్పుడు లేవది, 10 కావాలి. అరే బామ్మారిది, మరి నువ్వెందుకు అన్నావు? నీకు లేవత్తలేదా? నాకు నిద్ర అత్తలేదు, ఎప్పుడో తెలివైంది కానీ అట్లా వండి బొర్రుతానా బావా. ఇప్పుడు లేచింది అనుకో, మా అవ్వ 12 పనులు చెప్తుంది. ఆ పనులు చేసే బదులు సపడేక వన్నది నయం కదా. అవు బిడ్డ, మంచి ప్లాన్ తోటే వన్నావు గాని. అబ్బా, ఇన్నదా? అక్క వంట ఏం కాదు కానీ నేను వండొద్దు నీకు కదరే. అక్క రోజు వంట అదిరా. అత్తగారింటి కాడ మబ్బుల్ని లేచి 5ంటికి లేచి పనంతా వేసి బావకు టిఫిన్ పెడుతుంది. అయితవైతే అత్తమ్మ, ఒకసారి లతను లేపు. లతవ్వా, ఓ లతవ్వా. అమ్మ, ఏ బిడ్డలే, అల్లుడు ఎందుకో లేవమంటాడులే. ఏమైందండి, గింత పొద్దున్న లేచిర్రు? కాసేపు పడుకుంటే ఏమవు? ఇంత పొద్దున ఎక్కడిది, ఏడ అయిపోయింది. నువ్వు అది చూసుకొచ్చుకోపో. అవు బిడ్డ, మర్చిపోయినవా? అయ్యో, నాకు గుర్తులేదండి, అందుకే ముద్దు లెక్క నిద్రపోతున్నా. సరే సరే, చూసుకొచ్చుకుంటా. అమ్మ, నిన్న నీకు ఇత్తిగా ఏడబెట్టినవే? బాత్రూంలోనే చెక్క మీద పెట్టిన పో బిడ్డ. సరేనే. ఏంటి చూసుకొచ్చుకునుడు? నా పతాట్లోడా, నువ్వు అలా వండే కలలుగాను ఏంటిది ఏం కథ అని. లేవు, లేస్తే కాదా మజ్జంతా అందరి మీది నీ మీదకే పోతుంది. లేవు. ఏ ఆగరాది లేత్తగాని, లేచేమన్నా పని చేసేది ఉన్నదా? లేచి పని చేసేది లేదు, పండుకొని పని చేసేది లేదు. మరి ఇక ఎందుకే అమ్మ ఊకే ఊరుతావు? నువ్వు లేచి నడువు. ఎటు నడవాలే? ఎటు నడుసు లేదురా, లేవు, పండద్దు గీయాల దాకా. అబ్బో, వచ్చిందమ్మా. లేత్తా నాకు ఊర్రకు. బావ చూడు, అక్క కంటే ముందుగాల లేచి అక్కని లేపుతాడు. ఇక నువ్వున్నావు. బావకిడ నిద్ర పట్టలేదు కావచ్చు, అందుకే లేచి లేపుతాడు అందరినీ. నాకు మంచిగా నిద్ర పడుతుంది.
సరే సరే పో బాబు పాలకు వేయండి అత్తండా లేదా చూడుపో. పాలకు వేనోడు రాకపోతే అన్నే ఉంటాడే అమ్మా. యోగి బాతకాలు కొట్టడానికే ఉన్నావు నువ్వు గాని. ఇప్పుడు నీకు నేను లేవాలే, ముఖం గడగాలే. నేను ముఖం గడగే వరకు నువ్వు షాయ్ రెడీ ఉంచు, ఓకేనా? తొందర వచ్చేస్తా ముఖం గడిగేసి. లోటా అక్కడ దావుకుంటూ ఉంటాడు. తక్కువ పోసేవు ఇవాళ బాగా వచ్చిండని లోటా అక్కడ పోయి. దీంతోటి ఒర్రలేక సచ్చుడైతందయ్యా, ఏం చేసుడు. ఇక అట్లనే ఉంటది, ఒర్రించుకుంటారు. నేను కూడా పెళ్లి కాకముందు మా అమ్మను మస్తు ఒర్రించుకునేది. మళ్ళా ఫోన్ వస్తుంది. హలో, ఏమైంది కొడుకా, ఫోన్ చేస్తలేవు, చూసుకున్నదా లేదా? అరే అమ్మ, ఇప్పుడే లేచి బాత్రూంలోకి పోయిందే. వచ్చినాక ఏత్తావు నేను. అయ్యో మీ అవ్వ అవుతలేదు కదా. గాదే గాదే మరి ఏ ముచ్చట చెప్తలేవేందని. అది వచ్చినాక వీడియో కాల్ చెయ్యి సరేనా? నేను ఏ పని చేయకుంటే పోయిన కూర్చొని చూస్తానా మరి ఏం ముచ్చట తెలుస్తుందో అని. సరేనే అమ్మా. సరే తీ ఉండు. ఏందటనయ్యా? ఏం లేదత్తమ్మా, గదే చూసుకున్నదా లేదా అని దాని బాధ. దానికి పానం కొట్టుకొని ఫోన్ చేసేది చెప్తాంది. ఏమో అయ్యా, ఏమొస్తుందో ఏమో. దాని కడుపు వండితే మాకు సంబరమిగా. ఏమైంది లత, చూసుకున్నావా? చూసుకున్నా, చూడండి మీరు కూడా. వావ్, కంగ్రాచులేషన్స్ లత, నువ్వు తల్లి కాబోతున్నావు, నేను తండ్రిని కాబోతున్నా. నిజమానయ్యా? అవునత్తమ్మా, నిజమని వచ్చింది. అబ్బో నా బంగారు తల్లి, నా చెక్కల తల్లి, నా తల్లి కాబోతుందా? అవ్వా ఎంత సంతోషమైన వార్త, ఎంత తీపి వార్త. అబ్బో నాకు ఆనందం ఆగుతలేదు. అవునే అమ్మా, మంచిగా రెండు తిక్కుగా వచ్చినాయి లైన్లు. అట్లా వస్తే నిజమే అయినట్టు. అబ్బో నా బంగారు తల్లి, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. తల్లి తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ అత్తమ్మా, థ్యాంక్ యూ. ఆ అమ్మకు తెలితేనైతే మస్తు సంబరపడుతుంది. ఇక ఎప్పుడు తియ్యి. ఏమైందే, పాలడ పెట్టినా షాయి పెట్టినావా? అయ్యా షాయ పెట్టుడు కాదు, నీ నోట్ల చక్కెరే వస్తుందా? ఎందుకే షాయి పెట్టవా? నోట్ల చక్కెర పోసుడు ఎందుకు? ఓ పిచ్చి మల్లయ్య, నీ బిడ్డ నీళ్లు పోసుకుందయ్యా. అవునా, నిజమా? అవునవును, అగో అదేందో చూసుకుంటారట కదా, చూసుకుంటే నిజమని తెలిసింది. అవునా, అయితే నేను తాతను కాబోతున్నా, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అమ్మా నాన్న. మీరిద్దరు కూడా పోస్టు ఎక్కిరు కదా అమ్మమ్మ తాతగా. అవు థ్యాంక్ యూ బిడ్డ. ఇలా దావత్ గట్టిగా చేసుకోవాలి. ఇక హాస్పిటల్కు పోదామా బిడ్డ ఇయ్యాలా, లేకపోతే రేపు పోదామా? ఈరోజు అద్దత్తమ్మా, ఈరోజు ఆదివారం కదా, ఏమో మరి మేడమ్స్ ఉంటారు ఉండరు. ఇక రేపే తీసుకపోదాం. రేపు తీసుకపోతే అన్ని టెస్టులు చేయించుకొని అన్ని చూపించుకొని రావచ్చు. ఓ అమ్మ, సాయ పోసినావే? సాయ కాదురా కొడుకా, నువ్వు మావో కాబోతున్నావు. అయితే సాయ తాగద్దానే? ఇది మెంటల్ తలకైనా లేకపోతే సగం తలకైనారా? నీ షాయ నోట్ల మాను షాయ ఎడకోతాంద్రా. అక్క అమ్మగా పోతుందంటే షాయ అని అంటావు. అవునా, నాకు అర్థమైతలేదు. ఆహా, అయితే మన ఇంట్లోకు చిన్న పుత్రికనో పుత్రుడో రాబోతుండన్నమాట. ఇప్పుడు వెలిగిందా బుగ్గా? ఎలిగిందే. నీ ఎవరేను మామని కాబోతున్నా. ఇక నా జుట్టు వీక్ చేతిలో పెడతారా వాళ్ళెవరో. అవునరా, ఇక మేనమామవు కదా, ఇక నేను ఇటు వచ్చినప్పుడల్లా నిన్ను ఊర్ల పొంటి బండి ఎక్కించుకొని తిప్పుమంటారు. ఇక చాలా సంతోషం బిడ్డ. ఓ పెళ్ళయింది 8 నెలలు కాబట్టే ఇంకా అయితలేదని నాకు కూడా లోపట దడదడ ఉండే, అగులు బుగులు ఉండే. ఇక ఇప్పటికీ ఆనందం అయిపోయింది. ఇక ఇప్పడుసుంది జాగ్రత్తగా ఉండాలి బిడ్డో. వాంచను కడుపుతోనుంటే లోపలున్న పిల్ల బయటకు వచ్చేదాకా మస్తు జాగ్రత్తగా ఉండాలి. అవునవునత్తమ్మా. సరేతి, ముఖం కడుక్కున్నావా బిడ్డ? మరి అడగలేదే, కడుగుతా. అత్తమ్మకు ఫోన్ చేస్తా, పాపం చేయమన్నది కదా, చేసి మాట్లాడినాక కడుగుతా. సరే తీ అయ్యా, నువ్వు కడుక్కోపో ముఖం, నేను ఛాయ పెడతా. సరే. తొందర పెట్టిపోయా అమ్మ. ఆ గంజుల్నే మూతి పెడదు పాస్ అప్పుడేక. మీరిద్దరు జోకున్నారు. వాళ్ళిద్దరిది రోజు అదే చదువు. నేనెందుకు పెడతారే మూతి? నీ అవ షాయి పోయమనంటే మూతి పెట్టమంటావు. పో ఇడ ఊసో పెట్టుకత్తా గాని. దీంతోటి నాకు పిచ్చిలేసిపోయేటట్టున్నా నేను. అమ్మకు ఫోన్ చేద్దాం, ఫస్ట్ కాలేదని అందాం, ఏమంటదో. సరే బంటి, ఇక ఇది పట్టుకో. ఫస్ట్ కాలేదని బాధపడ్డట్టే ఉందాం, అప్పుడు ఏమంటదో మళ్ళా తర్వాత లాస్ట్కు అయిందని చెప్పుదాం. సరేనండి. వీడియో కాల్ అట చెయ్యి. 50 చేస్తారా? హలో అత్తమ్మ, చెప్పే, ఏమైందే?
ఏం లేదు అత్తమ్మ, ఛాయ్ తాగిర్రా? ఇంకా ఛాయ్ ఎక్కడిదే, ఇంకా ఏ పని చేయలేదు. గదే నువ్వేదో చూసుకుంటా అంటివి, మరి చూసుకున్నావా లేదా? నువ్వు చూసుకున్నాక ఇట్లా నేను పని చేస్తా నిన్నే కూసున్నా, ఒక బయట ఊడిసిన సలిగా ముగ్గేసి వచ్చిన. అయ్యో అవునా అత్తమ్మ, గదే గాని చూసుకున్నావా లేదా? ఏమనొచ్చింది? ఏం రాలేదే అమ్మా. ఏం రాలేదనంటే ప్రెగ్నెంట్ అని వచ్చిందా లేకపోతే లేదు అని వచ్చిందా? ప్రెగ్నెంట్ కాదత్తమ్మా. అయ్యో అవునాయే, ఓర్ని అవ సంబరం కొద్ది నా కొడుకురికి వచ్చే కదా అది పట్టుకొని. యా చూసుకున్నా గానీ రాలేదు. అబ్బో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే అవ్వకపోవు బిడ్డ ఆగకపోవు. అయితవైతే మీకు పెళ్ళయ్యవన సంవత్సరం అయితందా? అయితవైతే అదే అయితే బాధపడకుర్రి. ఏ మస్తు ఆశపడ్డత్తమ్మా అవుతుంది కావచ్చు అని. ఇక చూసుకున్నాక అంతా బాధ అనిపిస్తుంది. అబ్బా కాందేనయ్యం తీయే, ఇంకో నెల 2 నెలలు అయినాక అయితే మంచిగుండు. అప్పుడు నా బిడ్డ వెళ్ళిపోతుంది, నాకు బరువు దిగుతుంది. అయితే ఏం రంది వడకుర్రి, ఇక రాకపోయారు సప్పుడేక ఇక్కడికి. నీకైతే ఏం బాధ లేదు వదినా, మరి కాకపాయే పిల్లగాళ్ళు సంతోషంతో ఉందురు అన్నట్టు లేనే లేదు. అగో నువ్వు భలే ఉన్నావు. అది కాందానికి మనం ఏం చేస్తాం? ఆ దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది, ఇచ్చినప్పుడే తీసుకొని తృప్తి పడాలి గాని బాధపడుకుంటూ కూర్చుంటే ఏమత్తాంది? అయితే మంచిగుండు అన్నట్టు లేదు నీకు. నేను రమ్మంటే అవుతుంది, నేను అద్దంటే ఊకుంటదా? ఓర్ని అవ్వ గట్లయితే మంచిగానే ఉండు. సరే తీయే అమ్మా, ఏం చేద్దాం, ఎప్పుడు రాసి ఉంటే అప్పుడే అవుతుంది. ఓ కొడుకా, నువ్వు బాధపడకుండా ఇలా పడిపోకు. ఏవేవు నీకు పెళ్ళై 4 సంవత్సరాలు అయితే లేదు, 3 సంవత్సరాలు అయితే లేదు. అలా మాటలు పట్టుకొని నువ్వు బేకారుగా అయ్యకు, రంది పెట్టుకోకు. మళ్ళా నువ్వు రంది పెట్టుకొని నీకేమన్నా అయితే మళ్ళీ నీ చుట్టూ తిరగాలి. అదేందన్నట్టు మై బేకార్ మాటలా ఏంటి? నిన్నంట నేను వదిన, వాడు ఇప్పుడే డీలా పడిపోయిండు, అట్లా కాకు బిడ్డ, ఇలా కాకపోతే రేపు అవుతుంది అని అంటన్నా. సరే సరే ఏదో ఆశపడ్డావు, నిరాశాయే. నిచ్చుకున్నట్టు అయిందా? రాకపోయారు ఇద్దరు, రారి. ఇవాళ అతుంటది కానీ నేను అత్తనే అమ్మా. అది ఉండేం చెప్తుంది రాడా, పట్టుకొని రా, ఇడ నాకు గోస అవుతుంది. నీకు గోస అవుతుందని నా బిడ్డ వస్తుంది. నా బిడ్డ ఆడ గోసపడి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇక రాదు సంవత్సరం దాకా. ఏంది సంవత్సరం దాకానా? రాదు. ఓ పోడా, సంవత్సరం దాకా పంపాలా అవ్వంటే సప్పుడేక చూస్తావేమ్రా? అవునే అమ్మా, సంవత్సరంగా దాకా పంపియదట అవ్వ. ఈయనే ఉండనిది ఏమైతాంది? ఆగో ఇప్పటికిప్పుడే నువ్వు గిట్లైనవేమ్రు, అడిగి పోయినాక దాన్ని విడిచిపెట్టి ఉండనే ఉండవు. ఇప్పుడు సంవత్సరం దాకా రాకుంటే ఏంది అని అంటాను. ఆహా ఏమైనా పెట్టిర్రేంది నా కొడుకు? మేమెందుకు పెడతాం నీ కొడుకు? ఎందుకు రావే సంవత్సరం దాకా? నడువు చక్కగా. ఇటుదే బంటి, అది ఇటుదే. ఇగో అమ్మా, ఆ అతకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందే. నువ్వు నానమ్మవు కాబోతున్నావు అత్తమ్మా. ఏంది నిజమా? అయ్యో పోరగల్లారా, మరి ముందుగా ఎందుకు అట్లా చెప్పిర్రు? ఇక నువ్వేమంటావో అని చెప్పినమత్తమ్మా. కన్ఫర్మ్ అయింది, 2 లైన్స్ వచ్చినాయి. అబ్బా ఇక ఇదేడత్తది, నా పరిస్థితి ఏంటి? అవునా, అయితే అయింది కదా, ఇంకేంది సంతోషమే. నీకు సంతోషం లేదు వదినా? ఇగో ఇక నాకు మంచిగా వస్తాయి గాని ఇప్పుడు నా కొడుకున్నాడు. నాకు సంతోషం కాకపోతే ఎవరికి సంతోషం ఉంటది? ఆ పుట్టేటోళ్ళు నా ఇంటికాడ ఉండకపోతే నీ ఇంటికాడ ఉంటారా ఏమన్నా? అయ్యా అట్టిగానే అట్లా అన్నగాని అన్నేటి వేండు శ్వేతలు ఇవ్వలేదా ఇంకా? అన్నాయా ఇప్పుడే బయటకు వేండు, వచ్చినాక ఎప్పుతా ఎంత సంబరపడతాడో. ఏమో అంటారు కదా కంగ్రాచులేషన్స్, ఏదో అంటారు కదా ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అత్తమ్మా. అటే ఉంటావా అయిపోరి సంవత్సరం దాకా? ఇక ఇటే ఉంటది, మొత్తం రెస్టే తీసుకుంటది. రేపు హాస్పిటల్ కు పట్టుకపోతా. ఇప్పుడు ఎందుకు, 3 నెలలు పడ్డాక అత్తది కానీ రేపు హాస్పిటల్ ఊంచి ఇటే పంపి. నీవు భలే ఉన్నావు, నీకు కొంచెం అన్న ఏమన్నా లేకపాయే ఎందుకు పంపిస్తావు? నీ బిడ్డ కన్ఫర్మ్ అయినప్పటి నుండి నీ ఇంటికాడ లేదా? ఇప్పుడు నా బిడ్డ కూడా నా ఇంటికాడ గట్లనే ఉంటది. నీ బిడ్డని పెట్టి నా కొడుకుండడు, ఈడేం పని చేస్తుంది? అది కన్ఫర్మే అయ్యే, నేను చూసుకోనా? అబ్బో నీ మీద నాకు నమ్మకం లేదవ్వా. పిల్లి మొక్కన చెప్పు. ఎట్లనో అయితే తీయే అమ్మా, నువ్వేం రంది పెట్టుకోకు. ఏమైందే, ఎవరితోటి మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు తాతవు కాబోతున్నావయ్యా, అయ్యో వీడియో కాలు. అవునా? అబ్బో ఈ ముసలిముతోనికి కొద్ది సంతోషం అయితలేదు కదా. మాట్లాడు రీ, బాబు వచ్చిండు. నానా, నువ్వు తాతవు కాబోతున్నవే? అవునా కొడుక, కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తారు బిడ్డ? రేపు లతను హాస్పిటల్ ఉంచాలే, చూయించినాక ఇక నేనే వస్తా. లత ఇటే ఉంటది కావచ్చు. ఓ లతవ్వా, ఒకసారి వచ్చిపో అవ్వా, అటే ఉంటావా ఏంటి? ఇప్పుడు అది ఇడికత్తే దాడి చేయాలి, నా బిడ్డ చేయాలి. వామ్మో, రమ్మంటో బాధ, అద్దంటో బాధ. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఏం కథ రాబోయే రోజుల్లో?
హాస్పిటల్లో చూయించుకున్నాక ఏమంటారో మామయ్య చూయించుకున్నాక చెప్తలే వచ్చేది రాంది. సరే సరే ఓ లడ్డు ఇలా మనం దావత్ చేసుకోవాలి ఇక మరి. ఓ వదినా లడ్డు తెచ్చి అన్న నోట్లో పెట్టు ఇయ్యాలా. పెడతా చేసి పంపరాదు ఓ స్టీల్ క్యానడు. ఇక వంపరా 5 నెలలప్పుడు మా వంపుతుంది. ఇక నీ లడ్డూలకు 5 నెలల దాకా వేచి చూడల్లా నేను దుకాణంలో కొనుకొచ్చుకుంటే ఉండయా. అదే గదే అవే కొనుకొచ్చి అన్న నోట్లో పెట్టు నీ నోట్లో పెట్టుకో. సంబరం కొద్దీ నోరు తీపి వేసుకో. అసలే నానమ్మవు కాబోతున్నావు. పెడతా పెడతా. మరి మీరేం చెప్తారు? మీరేం దావత్ ఇయ్యాలా? చేపలు తీసుకురమ్మన్నయ్యల్లా. ఇంకేంది ఉమ్ముర్రి. కుమ్ముడే సంబరం కొద్ది దావత్ వేసుకోవద్దా? సరే సరే తీ మరి ఉండుర్రియా. ఎక్కడ పని అక్కడనే పెట్టి చూస్తా అన్న మరి ఏం ముచ్చట చెప్తారో అని. సరే తీ వదినా ఉండు ఉండు. సరే తీ అమ్మ కాసేపు అయినాక చేస్తా. సరే జాగ్రత్త లత. సరే అత్తమ్మా. అటు ఇటు ఇక కోడలు కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవ్వ ఇక మనకు వారసుడో మన వారసురాలో అత్తదిగా. నీకైతే కొద్ది సంబరం అయితలేదు కదా, నాకు కూడా సంబరమే అయినందుకు. కానీ ఎట్లా ఈ పని ఎట్లా చేయాలి నేను? ఇక కూర్చుంటే నడవది. నువ్వు ఇటు అమ్మమ్మగా ఇటు పని చేయాలి, నానమ్మగా అటు పని చేయాలి. మనకు కూడా మటన్ తీసుకొస్తా అండు సంబరం కొద్ది అల్లా. అంతేనా? తేపో తేపో. అబ్బో ఇక నా బిడ్డ పోతే నా కోడలిడికి అత్తే కడుపుతోనుంటే నేను అన్ని పనులు చెయ్యాలి. ఇక సంవత్సరం దాకా నాకు ఇదే గోసరా. ఇప్పుడు అమ్మన్న గాని అది ఇటే వచ్చిందనుకో అది వండే ఉంటది. బాబు ఇదంతా చేయలేక నేను కావాలి. సో దోస్తులు చూసి రాళ్ళ వీడియో అయితే ఈ రోజు మంత్రాలది అప్లోడ్ చేద్దామని అనుకున్నాం. కానీ అందరూ ఇదే సిరీస్ కావాలని చాలా కామెంట్స్ వచ్చినాయి దోస్తులు. అందుకే మేము ఈ సిరీస్ చేసినాం, ఏమనుకోకుర్రి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక ఇప్పటి నుండి ఈ స్టోరీ వెరైటీగా ఉండబోతుందన్నమాట. ఏంటిదంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస అన్నమాట. ఇక ఎట్లుంటది మరి లత మా ఇంటికి వస్తుందా, వచ్చినాక ఎట్లుంటది ఏం కథ అనేది మీకు చూపిస్తూ ఉంటాం. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటాం. బై బై దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై.